త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ దాసరి చెన్నకేశ్వరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఏలూరులోని మాలమహాసేన రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెన్నకేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ధనికుల ఇళ్లకు దీటుగా చంద్రబాబు నాయుడు 11 లక్షల టిట్కో గృహాల నిర్మాణం చేపట్టి 80% పైగా పూర్తి చేశారని చెప్పారు. పేదవారి నుంచి చంద్రబాబు నాయుడు డబ్బులు వసూలు చేస్తున్నారని, తాను అధికారంలోకి వస్తే టిట్కో గృహాలను ఉచితంగా ఇస్తానని గత ఎన్నికల సమయంలో చెప్పిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటి కూడా పూర్తి చేయలేదని అన్నారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల ఇళ్లు ఇచ్చానని, ఇంటి నిర్మాణ ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుందని వాగ్దానం చేసిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పారని, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 1,50,000 ఎన్ఆర్జీఎస్ ద్వారా 30,000 రూపాయలు మాత్రమే లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చి చేతులు దులుపుకుంటుందని అన్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా జగన్ వ్యవహార శైలి ఉందని ఆయన దుయ్యబట్టారు. ఇచ్చిన ఇళ్ల పట్టాలను రిజిస్ట్రేషన్ చేయించామని, బ్యాంకుల్లో రుణాలు కూడా పొందవచ్చునని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అవాస్తవాన్ని తేలిపోయాయని అన్నారు. ప్రజలను మళ్లీ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి కుయుక్తులకు అడ్డుకట్ట వేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో పార్టీ చీఫ్ అడ్వైజర్ పగిడిపల్లి రాజారావు, నాయకులు లింగలగుంట రామలింగం, నల్లాపు జాలారావు, ఆకునూరి మాత్తమ్మ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇక్కడ నేను ఒక విషయం మీద ఈరోజు మీకు ఇష్టం లేదు, పేదవాడి ఓటు మాత్రమే కావాలి, ఆ ఓటు కోసం మీరు మందు, మద్యం, గంజాయి ప్రతి ఒక్కటి పేదవాడి పిల్లవాడికి కూడా అలవాటు చేసి మీ జెండాలు మోసే విధంగా తయారు చేసుకొని వాళ్ళ నిరాక్షరాస్యులను చేసి వాళ్ళకి చదువు లేకుండా చేసి విద్యని వైద్యాన్ని దూరం చేసి పేదరికాన్ని ఇంకా పేదరికంలోకి నెట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఇప్పుడు 24 ఎన్నికల్లో మిమ్మల్ని ఇంటికి పంపటం తథ్యం. ఆంధ్రప్రదేశ్ ఓటర్లారా ఒక్కసారి గమనించండి. పేదవాడిని ఇంకా పేదరికంలో నెట్టేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి దుర్మార్గపు ఆలోచనను గమనించండి. దీన్ని గమనించి ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయడానికి వీలు లేదు. ఏపీ యునైటెడ్ ఫ్రంట్కి ఓట్లు వేయండి, ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీకి ఓట్లు వేయండి, లేదంటే మీ ఇష్టం వచ్చిన పార్టీలకైనా వేసుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపించాల్సిందే. గుర్తుంచుకోండి పేదలారా. జై భీమ్. ఒక ఎమ్మెల్యేకి, ఒక కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యేకి ఎన్నికల ఖర్చు నిమిత్తం 40 కోట్ల రూపాయలు కేటాయించి ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టడం కోసమే పేదవాడికి ఇళ్ళు అనే పథకాన్ని తీసుకొచ్చావు తప్పిస్తే ఈ ఇళ్ళు కట్టాలనే ఆలోచన నీకు ఏ కోసమైనా లేదు. ఒకవేళ కనుక ఉన్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1,50,000 అదనంగా రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 రూపాయలు ఇచ్చి ఇళ్ళు కట్టుకోమని చెప్పాలి. అప్పుడు పేదవాడు అప్పు లేకుండా ఇళ్ళు కట్టుకునే పరిస్థితి వచ్చి ఉండేది. మీరేం చేశారు? డబ్బులేమో కేంద్రానికి, పేరు మాత్రం జగన్ అన్నది. అంటే చూడండి, అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం అంటే ఇదేనేమో. పేరేమో జగన్ అన్నది, డబ్బులేమో కేంద్ర ప్రభుత్వానికి. ఎక్కడైనా సరే ఈ డబ్బులు మొత్తం కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని ఎక్కడన్నా చెప్పారా? చెప్పలేదు. మేము 32 లక్షల ఇళ్ళు ఘనంగా చెప్తున్నాం, 32 లక్షలు ఇచ్చామని చెప్పేసి. చూడండి, అక్కడ ఒక పక్క టిట్కో ఇళ్ళు ఉంటాయి, అవి దిష్టి బొమ్మలాగా అలాగే పెట్టి మీరు ఈ ముందు పక్క పందుల నివాసం ఉండే చిన్న గుడిసెలంత బిల్డింగ్లు, చిన్న గదులు కట్టి ఇద్దరు భార్యాభర్తలు, 2 పిల్లలు కనుకుంటే ఎక్కడ పడుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు? ఒకసారి మీరు చెప్పండి. మీది ఎంత స్వార్థపరులంటే మీరు మీ ఇంట్లో, మీ తాడేపల్లి ప్యాలెస్లో ఒక బాత్రూమ్ 6 సెంట్లో కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. పేదవాడికి మాత్రం 1 సెంట్లో ఇల్లు కట్టించిస్తున్నారు. ఎంతవరకు న్యాయం ఇది? పేదవాడికి దీన్ని అర్థం చేసుకోవట్లేదా? అర్థం చేసుకోవడానికే మీ ఉద్దేశం కూడా. పైగా జమీందారులకి పేదవాడికి పోటీ పెట్టండి. నేను పేదవాడిని, అవతల వాళ్ళు జమీందారులు, నేను పేదవాడిని, మీరు నన్ను పేదవాడికి ఆదరించండి అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా పేదవాడు? మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకముందు మీకేమైనా ఆస్తులు ఉన్నాయా? మీకు ఎక్కడైనా ఇళ్ళు ఉన్నాయా? మీకేమైనా పొలాల పుట్టలు ఉన్నాయా? ఎటువంటివి లేవు. మీ నాన్నగారు 2004లో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి మొన్నటి వరకు బెంగళూరులో 32 ఎకరాల్లో ప్యాలెస్ కట్టారు, దాదాపు 500 కోట్ల రూపాయలతోటి. హైదరాబాదులో 18 ఎకరాల్లో ప్యాలెస్ కట్టారు, దాదాపుగా 300 కోట్ల రూపాయలతోటి. తాడేపల్లిలో ఇప్పుడు ముఖ్యమంత్రి కాకముందే మీరు దాదాపు 24 ఎకరాల్లో 400-500 కోట్ల రూపాయలతో మళ్ళీ అక్కడ ప్యాలెస్ కట్టారు. మీరు ఎలా పేదవాళ్ళు? అవతల వాడు జమీందారులు కాదు, నాకు అనవసరం. మీరు ఎలా పేదవాళ్ళు? 3 చోట్ల 300-500-1,500 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టి మీరు అందులో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకుని మీ బాత్రూమ్ ఖరీదు కూడా దాదాపు 1 కోటి రూపాయలు ఉంటుంది. కానీ 1,50,000 రూపాయలతోటి సెంటు స్థలంలో పేదవాడు ఇళ్ళు కట్టుకోవాలని చెప్పి హుకుం జారీ చేసి, నేను పేదవాడిని, పేదవాళ్ళ పక్షపాతిని, నేను షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి, షెడ్యూల్డ్ ట్రైబ్ వాళ్ళకి, బీసీలకి, ముస్లింలకి
వీళ్ళంతా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా ముస్లింలు, నా 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 అని గుండెలకు వేసుకొట్టుకునే హక్కు నీకు ఎక్కడది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడిగా ప్రశ్నిస్తాను. అంటే